నమస్కారం అండి. ఆదవర్సే సుభానల్లా, హోలీ స్పిరిట్ గుడ్ మార్నింగ్. మనం ప్రాణాయామం ప్రాకృతికము వైకృతికము కలిపి ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. ఏమంటున్నాడు పతంజలి? ఏమన్నాడు? స్థిర సుఖ స్థిర సుఖమాసనం స్థిర సుఖమాసన. ఇదే స్థిరంగా లేదు. ఇంకా నీకు ఆసన సుఖంగా ఎలా ఉంటుంది? అర్థమైందా? ఇదే స్థిరంగా లేదు. ఆ బెడ్షీట్ పోతా గాలి వస్తుంటే బెడ్షీట్ ఎగిరిపోతూ ఉంటుంది. నువ్వు యోగా చేయడానికి వచ్చావా, ఆ బెడ్షీట్ని మ్యాట్ మీద లాగడానికి వచ్చావా? గాలికి పోతూ ఉంటాయి. అన్ని మూర్ఖ బుద్ధులు ఉండాలండి. కొంచెం ఆలోచన చేయాలని ఆయన యోగా చేసేప్పుడు. అయినా శాస్త్రీయంగా ప్రపంచం తప్పించేది కాదు. అసలు నిజంగా ఆసనాలంటే మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చూడండి, ఎంత చక్కగా చేస్తారు. ఉట్టి ఆసనాలలో వాళ్ళు పర్ఫెక్ట్. మన వాళ్ళకి ఆసనం ఎలా చేయాలో కూడా రాదు. ఏదో అయ్యంగారి గారి పుణ్యమా అని, ఆ పట్టాభియాసి గారి పుణ్యమా అని, ఆ పాశ్చాత్య దేశాల్లో శరీరం విగ్రహంలా కనపడాలని, కనీసం ఆ హఠయోగా అంటే ఈ ఆసనాల విషయానికి వస్తే వాళ్ళకున్నంత పరిజ్ఞానం మనకి ఏమీ లేదు. చెప్పినా అలాంటి వాడు చెప్పినా కూడా మూర్ఖత్వం. చెప్పాను కదా, తాను బట్టిన కొందేళ్ళకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు. అందరూ ఎక్స్పర్ట్సే. సో అసలు ఏ ఆసనాన్ని కరెక్షన్ ఇంకా నేను అక్కడి వరకు రాలా. ఒక్కొక్క ఆసనం ఎలా వేయాలి, ఎలా కరెక్ట్ చేయాలి, ఎలా తేలిక వేయాలి, ఎక్కడ తప్పులు చేస్తాం ఆసనం వేసేప్పుడు, ఇంకా అక్కడి వరకు రాలా అయ్యా. అప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్క ఆసనం నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలుస్తుంది మనం చేసేటువంటి తప్పులు ఏంటి, ఒక్కొక్క ఆసనంలో ఏం తప్పులు చేస్తాం, ఆసనం ఎలా చేయాలి అనేటువంటి విషయం ఎప్పుడైతే సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో. ఇది ఆ కృష్ణమాచార్యుల వారు ఏమనుకుంటున్నారు, ఆ పాషులు అయ్యంగారు గారు నిజంగా ఏమనుకుంటున్నారు, అయ్యంగారు శిష్యులు కాదు, అయ్యంగారు ఏమనుకుంటున్నారు అవునా, దాన్ని నిజంగా అక్కడ ఉండేటువంటి అక్కడ మాస్ ఏంటి, లైన్ ఆఫ్ గ్రావిటీ ఏంటి, లైన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి, అక్కడ ఏంటి సపోర్ట్ చేయటం, ఇవన్నీ చెప్పడం మొదలెట్టాను అనుకోండి, మీకు అప్పుడు తెలుస్తుంది ఆ ఆసనం ఆ విధంగా చేస్తే ఎంత తేలిగ్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. సో అందుకని ఏం చేయాలి? ఇప్పుడు కపాలభాతి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కపాలభాతి అంటే ఏం చేయాలి? ఇలా మ్యాట్ని మర్చుకొని ఏం చేయాలయ్యా, ఆ మ్యాట్ మోకాలు అరిగిపోతాయి కనుక అందరి మొదలే అవునా, మన ఆంధ్రాలో అవునా బాగా అన్నం తిని ఆ తర్వాత ఇవన్నీ మంచి పిండి వంటలు తిని ఏమైందయ్యా, మన మోకాలు అరిగిపోయి అవునా. ఇక నేను మీకు ఇక నేల మీద ఇలా వ్యాఘ్రాసనం వేయమ్మా, ఇలా మోకాలంటే సార్ మోకాలు మోకాలు పని చేయట్లేదు సార్ అని అంటారు అవునా. మరి మోకాలు పని చేయకపోతే ఏం తీసుకోవాలి అనేటువంటి విషయాలు తర్వాత డిస్కస్ చేద్దాం, సరేనా. మోకాలు పని చేయట్లేదంటే కాలేజన్ లేదని అర్థం. మరి కాలేజన్ లేదనంటే కాలేజన్ ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది అయ్యానంటే ఇక ఆ డిస్కషన్ తర్వాత అవునా. డయాబెటీస్కి ఏం చేయాలి, మోకాలు నొప్పులకి ఏం చేయాలి, సో ఏది ఒక్కొక్క వ్యాధికి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయం తర్వాత. మెడ నొప్పికి ఏం చేయాలి, నడుము నొప్పికి ఏం చేయాలి, మోకాలు నొప్పులకి ఏం చేయాలి అవును, ఇవి మనకు చాలా ఇంట్రెస్ట్ అవును. పొట్టలో గ్యాస్ వచ్చింది దానికి ఏం చేయాలి, యాసిడ్ వచ్చింది సార్ ఏందో సార్ ఇట్లా తింటే చాలు ఇట్లా బగ్గుమంటుంది సార్ ఇక్కడ అవునా. అయ్యా ఇవన్నీ కూడా తర్వాత అవునా. మొదలు యోగా అనేది ఏదైతే పూర్వాశ్రమాల్లో ఏ విధంగా నేర్చుకున్నారో ఆ విధంగా చక్కగా నేర్చుకొని ఆ విషయాలు అనగానే చెవులు ఇలా అబ్బో సార్ ఎప్పుడు చెప్తారు సార్, ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. కాకపోతే అది దాంట్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. అది కూడా శాస్త్రీయంగా ఒక వ్యాధి గురించి ఎప్పుడైనా ఆ వ్యాధి గురించి పూర్తి అవగాహన, ఒక డాక్టర్కి ఉండేంత అవగాహన నీకు ఉండాలి. ఆ యొక్క యోగులకు అంత అవగాహన ఉండబట్టి వాళ్ళు చెప్పారు. సో నీకు ఒక వ్యాధి గురించి చెప్పినప్పుడు ఆ వ్యాధి ఏమిటి, దాన్ని ఏ విధంగా చేయాలి. ఒక మెడ నొప్పి ఉంది, హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి మెడికల్ యూనివర్సిటీ లాంటి దాంట్లో కూడా వాళ్ళు యోగాని దేనికి రికమెండ్ చేస్తారు. సో నడుము నొప్పి ఉంటే, వెన్నెముక సమస్యలు ఉంటే యోగా అంత బెస్ట్, ఇంకోటి వేరే లేదని చెబుతారు. కానీ అది ఎలా చేయాలి యోగా, నీలాగా యోగా చేసావనుకో ఏది అశాస్త్రీయంగా వాళ్ళు ఎంతో కృష్ణమాచార్యుల వారి యొక్క యోగాని, అయ్యంగారి యొక్క యోగాని ఎంతో స్టడీ చేసి దాని యొక్క అనాటమీ ఫిజియాలజీ అర్థం చేసుకుని దాన్ని ఏ విధంగా చేస్తే మెడ నొప్పులు పోతాయి, ఏ విధంగా చేస్తే మనకు నడుము నొప్పులు పోతాయి, ఏ విధంగా చేస్తే మన యొక్క వెన్నెముక యొక్క వంకర్లు ఏదైతే ఉన్నాయో అవి సరిగ్గా అవుతాయి. దాని స్కోలియోసిస్ అని అంటామయ్యా అవునా. ఈ గూని ఏదైతే ఉంటుందో ఈ హంచ్ బ్యాక్ అండ్ కైఫోసిస్ అంటాం, అలాంటి ప్రాబ్లంకి ఏం చేయాలి, ఈ నడుము అవునా కొంత ఈ నడుములో కర్వేచర్ ఉండాలి, ఇది ఉండదు, ఫ్లాట్ ఫుట్ ఉంటుంది. సో ఇవన్నీ సమస్యలకు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా మన గ్రంథాల్లో చర్చించబడ్డాయి. అంతకంటే ఎక్కువ పాశ్చాత్య దేశాల్లో ఇంకా చర్చించబడ్డాయి. సో అందుకే కృష్ణమాచార్యుల వారు కానీ అయ్యంగారు కానీ చాలా ఫేమస్. ఆ విషయాలన్నీ ముందు నేర్చుకోవాలి.
అన్నీ ఒకేసారి కుదరదు కదా. సో అందుకని మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యోగా అనేది ఒక సముద్రం లాంటిది. సో మనం ఎంత తాగలుగుతాం, ఒకసారి ఒక గ్లాసు నీళ్ళే తాగలుగుతాం కదా, ఒక గ్లాసు కంటే ఎక్కువ తాగుతామండి. సో అలాగే నెమ్మదిగా నేర్చుకోవాలి, తొందరపడితే కాదు. సో మీరే ఎటొచ్చి వదలకుండా, అవునా, సో చెప్పిన విషయాలు మొదలు సాధన చేస్తూ పోతే నెమ్మదిగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాను. సో మీ సమస్యలన్నీ అది పరిష్కారం దొరుకుతుంది. సో ఈ విధంగా మడిచి మోకాళ్ళ కింద ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మోకాలు దెబ్బతినదు. సరేనా? ఇలా పెట్టుకొని ఇలా చేసి అయ్యా నడుముని ఇలా ఫ్రీ చేసుకొని ఏం చేయాలి, జిహ్వచారణ కపాలభాతి. జిహ్వచారణ ఏమంటే అంగిలి చాలన, జిహ్వచారణ అనేది ఒక ఎక్కడ వస్తుందయ్యా ఇది, ఒక ఆసనం ఉంది, దాంట్లో సింహాసనం అని అంటాం. సింహాసనం అంటే ఏంటయ్యా, సింహాసనం అంటే పద్మాసనం వేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళి చేసేటువంటి సింహాసనం అంటే ఏంటయ్యా. సో ఇలా కాలు పెట్టుకొని ఈ విధంగా కాలు పెట్టుకొని ఈ విధంగా కాలు పెట్టుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళి ఈ విధంగా ముందుకు వెళ్ళి ఈ విధంగా పడుకొని ఈ విధంగా చూసావా, నా నాలుక జిహ్వ ఎలా బయటకు వస్తుందో చూసావా, కళ్ళు ఎలా, శ్వాస ఎలా ఉంది, శబ్దం ఎలా ఉంది, ఎక్కడి నుండి వస్తుంది, నాభి నుండి పొత్తి కడుపు కింద నుంచి వస్తుంది గాలి. అపాన వాయువు అనేది పూర్తిగా వస్తుంది. అన్ని వాయువులు అపాన, సమాన, ఉదాన, వ్యాన అన్ని వ్యాధుల్ని బయటికి పంపిస్తూ చేసేది ఏంటయ్యా అది జిహ్వచారణ. ఏ విధంగా ఆసనం చేసిన తర్వాత వేసేది ఏంటయ్యా, ఆ తర్వాత వేసేది ఏంటి ఇది. ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఇక్కడ ఎందుకయ్యా, జిహ్వచారణమే కేచరి ముద్ర. సో ఈ నాలుక అనేది ఎంత లంబంగా, లంబికాయ ఒక శంకరాచార్య యొక్క ఏది నాలుక అనేది బ్రహ్మరంధ్రం మీద ఇలా అంటే ఇక్కడికి వెళ్ళిపోయిందండి. మా మదర్ అయ్యా, మా తల్లి యొక్క మా మదర్ అయితే మంచిగా ఏది మా అమ్మగారి యొక్క టంగ్ ఈ ముక్కు కొనకి వెళ్ళిపోతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. అందుకే నాకు అంత ఎంతో యోగా పట్టిందేమో, అవునా, ఏదో పూర్వజన్మల నుంచి అలా ఉంది కనుక. ఏది మీ యొక్క నాలుక ముక్కు కొన తాకిందంటే మీరు పూర్వజన్మల్లో ఎప్పుడో యోగా చేసిరని అర్థం. మీ నాలుక యొక్క కొన భ్రూమధ్యంలో తాకిందంటే మీరు పూర్వకాలంలో హఠయోగంలో కేసరి విద్య సాధన చేశారని అర్థం. కేసరి అంటే ఏంటి, నాలుక కింద ఉండేటువంటి అంగిల్ని కట్ చేస్తూ చేసేటువంటి పసుపు, ఆ తర్వాత సో నెయ్యి అవునా పెట్టి దాన్ని మసాజ్ చేస్తూ కట్ చేసి డైలీ కట్ చేస్తూ అవునా ఆ విధంగా చేసే దోహనం చేస్తూ ఛేదనం చేస్తూ చాలనం చేస్తూ చేయాల్సినటువంటిది కేసరి విద్య. అవునా ఇలా వేసేది ఇవన్నీ ఏది మీకు ఆ విషయం నేర్పించను, కానీ ఆ విధంగా కట్ చేయకుండా దోహనం ఎలా వేయాలి అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాం ముందు. సో దానికి సంబంధించినటువంటి కేసరి విద్యకు సంబంధించినటువంటిది అయితే ఉందో, ఏదో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాశ్మీరాలోనో లేకపోతే ఏది తులసి అనేటువంటి నవల ఏదైతే రాశారు అది ఎప్పుడో సో 70లోనో 80లోనో రాశారు కదా, అవునా. సో అది మీకు వెంటనే అది గుర్తొస్తుంది. కాశ్మీరానో లేకపోతే అదనో ఆయన కేసరి ముద్ద చేస్తే అవునా ఆయనకి ఏ శక్తి కూడా అటాక్ కాలేదని చెప్పేసి అవునా ఇలాంటివి చాలా నవలలు చదివి ఆ విధంగా మీరు ఏదో కాశ్మీరాలు లేకపోతే ఏదో తులసి అని లేకపోతే ఇదేదో బస్తర్ జిల్లాలో ప్రాక్టీస్ చేసేటువంటి క్షుద్ర అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. ఇది టిపికల్ ఏది ఆ కేసరి ముద్రకు సంబంధించినటువంటిది. కేసరి అనేది పెద్ద కాదు, మొదలు జిహ్వచారణం. కేసరి ముద్ర రావాలి అని అంటే మొదలు జిహ్వచారణం చేయటం రావాలి. ఎందుకని కుక్క పిల్లల్ని చూసారా, ఎప్పుడైతే ఏది కుక్కల్ని కానీ గేదెల్ని కానీ ఆ తర్వాత మన యొక్క కోడల్ని కానీ లేకపోతే మన యొక్క ఎడ్లని కానీ లేకపోతే వీటిని జంతువుల్ని కానీ పెద్ద పుల్ని కానీ ఆ తర్వాత సింహాన్ని కానీ చూసారా, వేసవి కాలంలో మన హైదరాబాద్లోనో విజయవాడలోనో బెజవాడలోనో ఒంగోలులోనో ఉండేటువంటి ఒంగోలు కోడ ఏమంటుందయా వేసవి కాలంలో ఏం చేస్తుంది, అలా మీ ఇంట్లో ఉండే కుక్క పిల్ల ఏమంటే ఏమంటుందే, ఏమంటుందయ్యా ఇలా పెట్టుకొని, ఏముందయ్యా ఇలా పెట్టుకొని ఏమంటుంది, చేయండి. ఇప్పుడు నేను చేసామని ఈ ప్రాక్టీసే మీకు చెప్తున్నాను, ఏమి చూపెట్టాను కాదు, చేయండి.
నా శరీరం ఏమైంది చూడండి, టెంపరేచర్ పట్టుకొని చూడండి, థర్మామీటర్ పెట్టి చూడండి ఎంత చల్లబడిందో చూడండి. శీత్కారిలో కూడా అంటే ఇలా చేసేది, అని చేసేటువంటి ఇలా చేసే శీత్కారి. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగేయాలంటే ఏం చేయాలయ్యా? నోట్లో ఊరేటువంటి లాలాజలాన్ని, క్షారతత్వం ఉంటుంది కనుక శరీరాన్ని చల్లబరచాలి అంటే ఎండలో తిరిగి వచ్చావు, అవునా బెజవాడలోనో లేకపోతే వైజాగ్లోనో ఎండలో తిరిగి వచ్చావు, అలా హైదరాబాద్లోనో పట్టపగలిపూట ఎక్కడో బయటికి వెళ్ళొచ్చావు, ఎలాగానే వేడిగా ఉంది, 40 డిగ్రీలు 45 డిగ్రీలు టెంపరేచర్ ఉంది. మరి అప్పుడు ఏం చేయాలయ్యా? చల్లబరచాలంటే ఏం చేయాలయ్యా? సో నోట్లో ఉండేటువంటి లాలాజలాన్ని ఉపయోగించి వెంటనే ఎసిడిటీ ఏమైంది, ఆమ్లతత్వం ప్రకోపం చెందింది, ముక్కులోంచి రక్తం కూడా వస్తుంది, తలనొప్పి కూడా లేస్తుంది. అందుకని ఏం చేయాలయ్యా? వెంటనే చల్లబరచాలి. చల్లబరచాలంటే ఏం చేయాలి? నీళ్ళు తాగడం కాదు, ఎండలో వెంటనే వచ్చి నీళ్ళు తాగకూడదు, అది చాలా చేసేటువంటి పొరపాటు. ఏం చేయాలి? జీవచానం చేయాలి. ఆ కుక్క పిల్లలు ఏం చేస్తున్నాయి, ఆ కోడలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు చూసారుగా, దానివల్ల ఏమవుతుంది? వెంటనే ఉష్ణోగ్రత తగ్గిపోతుంది, వెంటనే టెంపరేచర్ తగ్గిపోతుంది. ఆ లాలాజలం ఎప్పుడైతే లోపలికి అమృతం అని అంట, లాలాజలాన్ని ఏమంట? అమృతం. ఆ కొండ నాలుగు నుండి ఆ కొండ నాలుగు చల్లబడుతుంది, అవునా? ఆ విధంగా లాలాజలం మొత్తం శరీరం 5 నిమిషాలు చల్లబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వడదెబ్బ తగిలితే ఒట్టు, అవునా? మీరు కొత్తగూడెంలో ఉన్నా 46 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా, 47 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా, నువ్వు ఎంత ఎండలో వెళ్ళొచ్చినా, నువ్వు బైక్ మీద వెళ్ళొచ్చావా, కార్లో వెళ్ళొచ్చావా, బస్సులో వచ్చావా, నువ్వు లారీలో వచ్చావా, నువ్వు ఎక్కడి నుండి వచ్చినా నాయన, నువ్వు బండి మీద వచ్చావా, నువ్వు నడిచి వచ్చావా, పరిగెత్తుకుంటూ వచ్చావా, ఎలా వచ్చినా కూడా సో నువ్వు కనుక ఈ విధంగా చేస్తే, శీత్కారి కనుక చేసినట్లయితే ఏంటయ్యా? అలా ఎండలో వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినమని కాదు, అవునా? ఎప్పుడైతే ఐస్ క్రీమ్ మళ్ళీ చూస్తావో, అవునా, ఎప్పుడైతే తినాలనిపిస్తుందో అప్పుడు ఏం చేయమని అంటుంది యోగా బుక్. ఏమంటుందయ్యా? ఇలా నాలుక మడిచి, ఏది నాలుకని, అవునా, జీవని ఏం చేయాలి? 2 దంతాల మధ్యలో ఇలా మడిచి, ఇలా మడిచి అలా శబ్దం రావాలి. చూసారు కదా ఎలా శబ్దం వస్తుందో? జాపనీస్, అవునా, జపనీయులు వాళ్ళు టీ తాగేప్పుడు ఏం చేస్తారు? ఆ టీలో, ఆ తేనీరులో వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో ఇంకా లాలాజలాన్ని ఆమిలేజ్ని యాడ్ చేసి డీటాక్సిఫికేషన్, శరీరంలో ఉండే కణజాలాన్ని శుద్ధి చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఛాయ్ తాగేటప్పుడు ఎట్లా తాగుతారో, వాళ్ళు మిల్క్ కలపరు, వాళ్ళు అసలు జపాన్లో పాలు వాడరు. ఈ మధ్యకాలంలో ఓకే పాశ్చాత్య ధోరణులు అక్కడ కూడా మొదలయ్యి, అమెరికన్ కల్చరు లేకుండా పాశ్చాత్య కల్చర్ అక్కడ కూడా మొదలైంది, అక్కడ కూడా టీ కాఫీలు మొదలయ్యి వేరే విషయం. అదర్వైజ్ జపాన్లో కానీ కొరియాలో కానీ అసలు ఒకప్పుడు అసలు వాళ్ళు పాల పదార్థాలు వాడరు, అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే వాళ్ళ యొక్క ప్రేగులు పొడుగ్గా ఉన్నాయి. ఎక్కడైతే పాల పదార్థాలు వాడారో వాళ్ళ యొక్క పేగులు సన్నగా అయిపోయాయి, చిన్నగా అయిపోయాయి. అమెరికాలో ఉండే వాళ్ళ యొక్క పేగులు చిన్నగా ఉన్నాయంట, ఆ తర్వాత జపాన్లో ఉండే వాళ్ళ యొక్క పేగులు 1 అడుగు పొడుగ్గా ఉన్నాయంట. అందుకే వాళ్ళకి ఎలాంటి క్యాన్సర్ లేవు, ప్రేగులకు సంబంధించినటువంటి క్యాన్సర్ జపాన్లో లేవు. ఆ తర్వాత అమెరికాలో అంత పేగులకు సంబంధించినటువంటి క్యాన్సర్, పెద్ద ప్రేగుకు సంబంధించినటువంటి క్యాన్సర్. ఇప్పుడు భారతదేశంలో కూడా పెద్ద ప్రేగుకు సంబంధించినటువంటి క్యాన్సర్ ఎందుకయ్యా అంటే పాల పదార్థాలు తింటాం, మాంసం తింటాం, ఆ యొక్క లోపభూయిష్టమైనటువంటి మాంసకృతులు తినటం వల్ల, ఆ తర్వాత కాన్స్టిపేషన్ వల్ల, ఆ తర్వాత ఇంటెస్టైన్లో ఆ ప్రేగుల్లో అదంతా పేరుకుపోయి దాని యొక్క సాగేటువంటి గుణం పోయి అది కుచించుకుపోయిందంటే ఇంకా అది వ్యాకోచం చెందేటువంటి లాభం లేదంట. ఏంటయ్యా, ఎంత జీవచాపల్యం ఉన్నా లోపల ఆ విధంగా పేగు కుచించుకుపోతూ ఉంటే కూడా అసలు ఏంటయ్యా మన యొక్క తినే ధోరణిని మాత్రం మారట్లేదయ్యా. అందుకే లోపభూయిష్టమైనటువంటి ఆహారం వల్ల ఏమవుతుంది పాపం. ఆయన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అని చెప్పాను కదా, ప్రొఫెసర్ షిన్యా అని, ఆయన చెప్తున్నాడు. నేను ఏది చెప్పినా సైంటిఫిక్గానే చెప్తున్నాను. సో ఎందుకు చెప్పానయ్యా? సో ఐస్ క్రీమ్ చూడగానే ఐస్ క్రీమ్ తినాలని కాదు, ఏం చేయాలి? మన యొక్క భారతదేశంలో మనం ఏం చేయాలి? ఐస్ క్రీమ్ తినే దానికంటే ఎక్కువ మేలు జరుగుతుంది. ఏం చేయాలి? లోపలికి. సో జాపనీస్ ఎలా విధంగా తేనీరు తాగుతారు, ఎలా తాగుతారంటే ఛాయ్ తాగుతారు, ఎలా శబ్దం వస్తుంది తాగేప్పుడు అనకూడదు, అది మంచిది. మీ వాడు ఏది టీ ఆ టీ అసలు ఛాయ్ అయితే అసలు మంచిది కాదు. ఎందుకు ఛాయ్ మంచిది కాదే? పాలల్లో ఉండే ఆమ్లతత్వం, ఆ యొక్క తేనీరులో ఉండే క్షారతత్వం 2 కలిపితే ఏమవుతుందా? ఉండే స్టమక్లో ఉండే యాసిడ్ అంతా చెడిపోతుంది.
అందుకే ఛాయ్ అంటే ఏంటి, తేనీరు అంటే ఏంటి, తే ఆకుని మరిగించి దాంట్లో ఏమీ కలపకుండా సేవించేటువంటి నీటిని తేనీరు అని అంటాం, టీ అని అంటాం. ఆ టీ కూడా ఏంటి, చెత్త టీను తాగేది. అంటే డస్ట్ టీ, దాని మీదే రాసుంది ఏమంటే చెత్త టీ అని ఉంది. అంటే నీ పొట్ట ఏమన్నా చెత్తకుండీయానే, ఆ చెత్త టీ చెత్త టీ చెత్త ఎందులో వేస్తావా, చెత్త కుండీలో వేస్తాం. అంటే నువ్వు చెత్త టీ, దాని మీదే రాస్తుంది చెత్త టీ అని, నువ్వు చెత్త టీ పోతున్నావు అంటే ఇది ఏంటి, అది అర్థమైంది, ఈ చెత్తకుండీయా అని. ఆ చెత్తకుండి వేస్తే కనుకనే ప్రాబ్లమ్స్. అది చెత్త టీ అని తాగుతారు. ఎందుకంటే చెత్త టీ అన్నారు, ఎందుకంటే అందులో పనికొచ్చేటువంటి క్షారతత్వం ఉండేటువంటి పనికొచ్చేటువంటి కూడా 4% ఉంది. అందుకే దాన్ని ఏమన్నారు, చెత్త టీ అని అన్నారు. దానికంటే కొంచెం టీ ఏంటంటే ఊలాంగ్ టీ అంట, 14% ఉంటుంది ఊలాంగ్ టీ అని అంట. అంతకంటే కొంచెం బెటర్ 40% వరకు ఉండేటువంటి ఏది ఫ్లావనాయిడ్స్, క్షారతత్వం గుణం ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉండే ప్రాణవాయువుని కాపాడేటువంటివి ఏవైతే ఉన్నాయో అది 40% వరకు ఉండేటువంటి దాన్ని గ్రీన్ టీ అని అన్నాం. ఆ తర్వాత ఇంకా అంతకంటే 80% వరకు 60% అతి శ్రేష్టమైనటువంటిది అంటే ఏది, తేనీరు యొక్క ఆకు. అంటే మన యొక్క ఛాయ్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆకు అయితే ఉందో, టీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆకు అయితే ఉందో, టీ ఆకు ఏదైతే ఉందో, టీ తోటల్లో పెంచబడేటువంటి ఆకు ఏదైతే ఉందో అది చిగురుటాకు అప్పుడే బయటికి వచ్చింది. ఏది ఆకు అప్పుడే బయటికి వచ్చింది, అది ఇంకా తెల్లగానే ఉంటుంది. ఆ తెల్లగా ఉండేటువంటి ఆకుని అక్కడే నువ్వు తెంపావు, దాంట్లో హైయెస్ట్ క్షారతత్వం ఉంటుంది. అది క్యాన్సర్ని కూడా రిపేర్ చేసేటువంటి గుణం ఉంటుంది. ఆ టీని ఏమంటాం, అది కిలోకి ఇంత వస్తుంది. దాన్ని ఏమంటామయ్యా, దాన్ని వైట్ టీ అని అంటాం. అది తెల్ల రంగులో ఉంటుంది, ఇంకా అందులో క్లోరోఫిల్ మొదలగాలేదు. ఆకు ముదిరిన కొద్దీ అందులో యొక్క పనికొచ్చేటువంటి శాతం తగ్గిపోతుంది అయ్యా. ఆ ముదిరినటువంటి టీ అట్లా ఏది దాన్ని మంట పెట్టినటువంటి హై టెంపరేచర్లో మంట పెట్టినటువంటి క్యాల్సైన్ టీ ఏదైతే ఉందో అందుకే దాని పేరేంటే చెత్త టీ. చెప్తున్నా, ఈ యొక్క వీధుల్లో అమ్మేటువంటిది, బండ్ల మీద అమ్మేటువంటిది, ఆయన పోసేటువంటి ఆ టీ అడగాలి నువ్వు మొదలు. ఏది ఇది చెత్త టీనా, ఈ చెత్తకుండి కాదు కదా, చెత్తకుండి వేసావంటే అందుకే ప్రాబ్లం. అందుకే దాన్ని చెత్తకుండిగా మార్చుకుని ఆయన. సో ఈ రోజు నుంచి ఏం టీ తాగాలయ్యా, వైట్ టీ. డబ్బులు ఉన్నాయి, వైట్ టీ తాగాలి, అందులో కొంచెం నిమ్మరసం వేసుకొని. అవునా, అది కూడా ఎసిడిటీ ఉంటే నిమ్మరసం పనికిరాదు, అర్థమైందా. సో అందుకని మళ్ళీ అందులో పంచదార పనికిరాదు, మళ్ళీ అందులో తేనె కూడా మంచిది కాదు. అవునా, మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ లోపల షుగర్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నావు, ఇంకా మళ్ళీ తేనె ఎందుకయ్యా. సో లేదండి, సో కొంచెం నిమ్మరసం ఆ తర్వాత తేనె వేసుకుంటే డయాబెటీస్ పోదు. ఎవరే చెప్పింది నీకు డయాబెటీస్ లేకుండా అది మంచిదేనేమో, కానీ ఆ తర్వాత నువ్వు డయాబెటీస్ పెట్టుకొని నువ్వు తేనె తాగుతావు. తేనెలో ఉండేదంతా ఫ్రుక్టోజ్, ఇంకా షుగర్ షూటప్ అయిపోతుంది. ఫ్రుక్టోజ్ మళ్ళీ గ్లూకోజు, మళ్ళీ ఫ్రుక్టోజ్ ఏమవుతుందా, మళ్ళీ గ్లూకోజ్ కింద మారుతుంది. అది ఫ్రుక్టోజ్ గ్లూకోజ్ కింద మారినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ షుగర్ రిలీజ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఫ్రుక్టోజ్ వల్ల షుగర్ పెరగదు, కానీ ఫ్రుక్టోజ్ మండినప్పుడు ఎలా మండుతుంది, ఫ్రుక్టోజ్ లాగా మండదు కదా, ఫ్రుక్టోజ్ గ్లూకోజ్ కింద మారుతుంది కదా. అందుకని మన యొక్క డైసాకరైడ్స్ అని అంటాం. అంటే మనం తినేటువంటి తేనె కానీ, బెల్లం కానీ, పంచదార కానీ ఈ వీటిలలో అవునా 2 ఉన్నాయి. ఒకటి గ్లూకోజ్ ఉంది, ఇంకోటి ఫ్రుక్టోజ్ ఉంది. ఒకటి 50 ఆల్మోస్ట్ 50% ఉంటాయి, కొంచెం అటు ఇటు 50% ఉంటుంది. 50% ఫ్రుక్టోజ్ ఉంటుంది, 50% గ్లూకోజ్ ఉంటుంది. ఫ్రుక్టోజ్ పెరిగినా కొద్దీ క్వాలిటీ తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రుక్టోజ్ పెరిగినా కొద్దీ అది డేంజరస్. అన్నిటికంటే డేంజర్ 100% ఫ్రుక్టోజ్ ఉండేదాన్ని ఏమంటాం, హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్ అంటాం. ఏది మీ చిప్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, ఏది తినేటువంటి స్నాక్స్ ఉన్నాయి కదా, అవి రుచిగా ఉంటాయి. ఎందుకంటే రుచిగా ఉంటాయి, అందులో ఏం వాడతారో తెలుసా, హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్ అని అంటారు. ఆ హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్ అనేది బిస్కెట్లలో కానీ వీటిలలో యాడ్ చేస్తే అది తిన్నా కొద్దీ అవునా మత్తు మందులా, ఏది మాల్ట్ అని అంటాం. అవునా, అంత మత్తుని ఏది ఇంకా తినాలనిపిస్తుంది, ఇంకా రుచిగా ఉంటుంది. ఏది అదేంటయ్యా, 100% ఫ్రుక్టోజ్, 100% గ్లూకోజ్ తెలుసు కదా. అవునా, ఎండాకాలంలో వేసవి కాలంలో ఇంత చిన్న ప్యాకెట్లో గ్లూకోజ్ డెక్స్ట్రోస్ గ్లూకోజ్ అని ఉంటుంది కదా, అది 100% గ్లూకోజ్, అందులో ఫ్రుక్టోజ్ లేదు. కానీ మనం తినేటువంటి పంచదార కానీ మనం తీసుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు, ఏది ఫ్రూట్స్ కానీ, ఏది మనం తినేటువంటి ఫ్రూట్స్ కానీ, అన్నిట్లలో కూడా ఫ్రుక్టోజు గ్లూకోజ్ మారుతూ ఉంటుంది, పర్సెంటేజ్ అనేది మారుతుంది. సో తేనెని ఎలా సెలెక్ట్ చేయాలి, తేనె యొక్క గుణం ఒకటి ఫ్రుక్టోజ్ చూడాలి, ఒకటి గ్లూకోజ్ పర్సెంటేజ్ చూడాలి. అంతకంటే ఎక్కువ పెరాక్సిడేజ్ యాక్టివిటీ అంటే యాంటీబయాటిక్ యాక్టివిటీ చూడాలి. అప్పుడే ఆ తేనె శ్రేష్టమా కాదా. సార్ ఇది ఆర్గానిక్ తేనె సార్, అరే దానికి ఒక ప్రమాణం ఉందయ్యా, అది చెక్ చేసుకోవాలయ్యా. ఇది పలానా కంపెనీ తేనె సార్, చాలా బాగుంది సార్, బాగానే ఉంటుంది, అందులో బెల్లం పానకం కలిపినా కూడా బాగానే ఉంటుంది. అవునా, ఏంటయ్యా తేనె ఎక్కడ నుండి రావాలా, తేనె ఎందుకు తాగాలి, వనస్పతే నమః, వనస్పతే అని అంటారు. ఎందుకయ్యా,
అది వనంలో నుండి ఉత్పత్తి అయినటువంటి తేనె. ఎందుకని తేనెలో ఆ యొక్క వనంలో ఉండేటువంటి చెట్లన్నీ కూడా ఏది హిమాలయాల్లో వనాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి? 8,000 రకాల చెట్లు ఉన్నాయి. అందుకే హిమాలయాల్లో ఆ హిమాలయ యొక్క సానువులు ఏది హిమం అంటే ఆ యొక్క మంచు పర్వతాల మొదలయ్యే ముందు ఏమొస్తాయి? దట్టమైనటువంటి అడవులు వస్తాయి. ఆ అడవులన్నీ కూడా ఔషధ గుణంతో కూడినటువంటి సంజీవని లాంటి మూలికలు ఉన్నటువంటి అడవులయ్యా. అది హిమాచల్ ప్రదేశ్ దగ్గర నుండి మీరు ఏది త్రిపుర నాగాలాండ్ వరకు అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా ఏంటయ్యా అంటే అందులో ఉన్నవన్నీ ఏంటయ్యా? మూలికలు ఔషధ గుణాలతో కూడినటువంటి 8,000 రకాలైనటువంటి మూలికలతో కూడినటువంటిది. అక్కడ ఉండేటువంటి తేనెటీగలు 8,000 రకాలైనటువంటి పోలెన్ అని అంటాం. అంటే ఈ చెట్లు విడుదల చేసేటువంటి ఈ పోలెన్ ఏదైతే ఉంటుందో వాటిల్లో నుంచి ఆ యొక్క ఏది ఆ పుష్పాల నుండి సేకరించినటువంటి మకరందం ఏదైతే ఉంటుందో ఆ మకరందం ఏదైతే ఉందో ఆ యొక్క తేనె ఏదైతే ఉందో ఆ తేనెకి వైల్డ్ హనీ అని అంట, హిమాలయన్ వైల్డ్ హనీ అని అంట. ఆ యొక్క హనీకి ఉన్నంత గొప్ప గుణం ఇంకోటి లేదు. మళ్ళీ మన యొక్క దక్షిణ భారతదేశంలోకి వస్తే ఆగంబే హనీ అని అంటాం. అంటే కర్ణాటక రాష్ట్రంలో ఏది అస్సాంలో కనుక చిరపుంజిలో ఏ విధంగా వర్షాలు పడతాయో మనం మీకు గోవా ఏది ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ నుండి మీరు గోవాకు వెళ్ళే మధ్యలో అక్కడ ఏమొస్తాయా? పశ్చిమ కనుమలు వస్తాయి. ఆ పశ్చిమ కనుమలో అద్భుతమైనటువంటి వనసంపద, ఆ అద్భుతమైనటువంటి వనసంపద మళ్ళీ ఉత్తర భారతదేశంలో 8,000 మొక్కలు ఉంటే ఈ యొక్క దక్షిణ కనుమల్లో కూడా పశ్చిమ కనుమల్లో కూడా 6,000 రకాలైనటువంటి మూలికలు ఉన్నాయంట. అక్కడ కూడా సేకరించబడేటువంటి ఆగంబే అని అంటారు. హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఏది మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ వర్షపాతం పడేది ఎక్కడయ్యా అంటే ఆగంబే అంటారు. ఆ ఆగంబే హనీ కూడా అక్కడ ఉండేటువంటి తేనె చాలా శ్రేష్టమైంది అయ్యా. ఇంకా ఎక్కడుందయ్యా అలాంటిది? మళ్ళీ ఏది మన యొక్క మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ అయితే ఉంది, వెస్టర్న్ ఒరిస్సా పశ్చిమ ఒరిస్సా కానీ ఆ తర్వాత బస్తర్ జిల్లా అని అంటాం. అక్కడ ఒక సంజీవని పర్వతమే ఉంది. ఏంటంటే హనుమంతుడు వెళ్ళేప్పుడంట అక్కడ ఒక చిన్న గుట్ట పడిందంట. ఆ పర్వతం మీద 3,000 మూలికలు ఉన్నాయి అని ప్రశస్తి. అవును, దాని కింద అంతా బాక్సైడ్ గనులు ఉన్నాయి. అక్కడ శివుడి ఆ తర్వాత విష్ణువు యొక్క టెంపుల్ ఒకే దగ్గర ఉంటుంది. అవునా, అందుకనే ఆ యొక్క క్షేత్రాలన్నీ కూడా ప్రాశస్త్యమైనటువంటి క్షేత్రాలు. సో ఎందుకంటే అక్కడ మేము తపస్సు చేసుకున్నాం కనుక మాకు తెలిసింది అక్కడ నీళ్ళు అనేవి ఆ కొండలోంచి అలా వస్తూనే ఉంటాయి 24 గంటలు 365 రోజులు. ఏ విధంగానైతే మన నల్లమల్ల నడువుల్లో మహానందిలో ఏ విధంగా నీళ్ళు వస్తాయో ఆ విధంగా అక్కడ కూడా వస్తాయి. ఇవన్నీ చాలా శ్రేష్టమైనటువంటి గొప్పనైనటువంటి దండకారణ్యం అని అంటాం. గొప్పనైనటువంటి అరణ్యాలు అవన్నీ కూడా ఏది మునిసేవిత దండక చంపకారణ్య కదలికారణ్య ఇవన్నీ గొప్ప అరణ్యాలయ్యా. సో ఆ అరణ్యాల్లో కూడా అక్కడ కూడా సేకరించేటువంటి తేనె అయితే ఉంటుందో చాలా ఉత్తమమైనటువంటి తేనె. ఎందుకు తేనె? ఆ తేనె ఎలా చేయాలి? పోలెన్ చెక్ చేసుకో, ఎన్ని రకాల పోలెన్స్ ఉన్నాయి. దానివల్ల నీకు అలర్జీస్ రావు, రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఏ వాతావరణంలోకి వెళ్ళినా నీకు ఏమీ కాదు, నువ్వు చాలా భద్రంగా ఉంటావు. వైరస్ల నుంచి కానీ బ్యాక్టీరియాల నుంచి కానీ ఏ ఫంగస్ వల్ల కానీ నీకు ఎలాంటి హాని జరగదు. అందుకని తేనె ఎందుకు తాగాలయ్యా? రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి. సో తేనె కంటే అద్భుతమైనటువంటి లేదు. అంతేకాదు దానికి సంబంధించిన పోలెన్ కూడా సపరేట్గా దొరుకుతుంది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెంచబడేటువంటి తేనెటీగలు ఎక్కువైపోయాయి. అవునా, అందుకని ఎక్కడైతే అజ్వైన్ ఉంటుందో ఎక్కడైతే వాము ఉంటుందో వాము తోటలో పెంచేటువంటి అవునా అక్కడ పెట్టావు, నువ్వు పెంచుతున్నావు తేనెటీగలు, ఆ వాము తోటలో ఉండేటువంటి మకరందమే ఉంటుంది. అందుకని అజ్వైన్ తేనె అని అంటాం. ఈ విధంగా నానా రకాల తేనెలు మొదలయ్యాయి. బట్ యాక్చువల్గా తేనె అంటే ఏంటయ్యా? అదే ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను, తేనె అనేది మంచిదే, కానీ డయాబెటీస్ ఉన్నప్పుడు తేనె పనికిరాదు చెప్తున్నాను. వాళ్ళు తేనె యొక్క స్టాండర్డ్ చెప్తున్నారు. తేనె ఏ విధంగా ఇంకా ప్రపంచంలో ఆస్ట్రేలియాలో మనుకా హనీ ఉంటుంది. ఎందుకు మనుకా అంటే ఏంటి? దానికి ఒక ఫ్యాక్టర్ ఉంది, MUF మనుకా ఫ్యాక్టర్ అని అంటాం. ఆ MUF అనేది ఏంటి? 24+ అంటే యాంటీబయాటిక్ యాక్టివిటీ. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది, అగ్ని జరిగినప్పుడు చర్మం గాలింది, అక్కడ ఏం పెట్టమంటారు? తేనె. ఎలాంటి తేనె పెట్టాలి? యాంటీబయాటిక్ యాక్టివిటీ మ్యాక్సిమం ఉండేటువంటి తేనె పెట్టాలి. తేనెని వాడతారు, డాక్టర్లే వాడతారు తేనె. ఎందుకని? ఆ యొక్క మానటానికి, చల్లబరచడానికి, గాయం మానటానికి అది తేనె అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో ప్రపంచంలో ఉండే ఫేమస్ హాస్పిటల్ వాళ్ళు ఏం తేనె వాడతారయ్యా? బర్న్స్కి మనుకా హనీ అని వాడతారు. దానికి స్టాండర్డైజ్ చేశారు. 6+, 12+, 15+, 16+, 24+ అని ఉంటుంది. వాళ్ళు ఏం వాడతారు? 24+ అనేది హైయెస్ట్ మనుకా హనీ. ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో దొరుకుతుంది మనుకా హనీ అని. అక్కడ ఉండేటువంటి ఒక పర్టికులర్ ఆ యొక్క తేనెటీగ దాన్ని సేకరిస్తుంది కనుక దానికి
ఆ విధంగా ఫ్యాక్టర్ ఉంది. సో మన దగ్గర ఉండేటువంటి తేనెలో కూడా మనం మొట్టమొదటి చూడాల్సింది ఏంటి, పోలెన్స్ ఎన్ని ఉన్నాయి. అది హిమాలయాస్ నిజంగా ఎవడు చెప్పడం కాదయ్యా, మైక్రోస్కోప్ కింద బట్టి చూస్తే తెలిసిపోతుంది. బాటనీ లెక్చరర్ ఉన్నారో ఎవరో ఉన్నారో అందులో కింద పెట్టి ఏం పాలన్ ఉందో చూస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. If once you see this honey, highest, what do you call Manuka factor, Australian honey, 24 Manuka factor is the highest. So this is a 24 honey, Indian Manuka honey. But this is not only just not a Manuka factor, but antioxidant activity, electron donor capacity, the pollen diversity in this honey, it is all Himalayan forest range it is. You see the honey mix here, the kind of the honeys we collect. There is nowhere in the world you get this honey quality. Do you understand how much we studied the phytochemistry? Each honey we have studied. For each honey we studied more than 25 parameters. The criteria of choosing a particular honey. So the way we choose, I have not written here exact ratios, just 4%, that's not correct. Actually having the highest Manuka antibiotic and highest antioxidant activity honeys we use more. Less antioxidant activity we use less. Like that each honey has particular quality. So those honeys in those proportions we have added into this. If there is any honey that is highly scientifically evolved effective, it is this honey. Do you understand? My honey.